అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే ఆ ప్రభునైతే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటియా వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. గదులన్నీ అయితే ఊడ్చేసానండి. ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఊడ్చుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మీరైతే చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మీకైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి పెసలు బియ్యం అన్నమాట. ఒక గ్లాసు పెసలకి ఒక అర గ్లాసు బియ్యం అయితే పోసుకోవాలండి. దానిలో 2 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క అయితే వేసాను. ఈ పెసరట్టు అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే ఇదైతే మిక్సీ అయితే పట్టుకుంటాను. నేను నైట్ అయితే నానబెట్టుకున్నాను. నేనైతే పిండి అయితే మిక్సీకి వేసుకుంటానని చెప్పాను కదా, ఇదిగోండి వేసుకున్నాను. మరీ అంత గట్టిగా వేసుకోవద్దు, కొంచెం పలుచగా వేసుకుంటే అట్లు కూడా బాగానే వస్తాయి. ఇదిగోండి దోశలు వేసాను, బాగానే వచ్చినాయి. నేను చాలా తర్వాత వేస్తున్నానండి. ఇదివరకు వేసాను, ఇంకా ఈ మధ్య ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ అయితే వేసాను. పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అన్నమాట. మీరు కూడా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. పెసరట్టు చాలా ఆరోగ్యానికి అయితే మంచిది. మామూలు దోశల కంటే పెసరట్టు ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే పప్పుచారాను రాగి సంగటి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టలేదు, మామూలుగా అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టాను. ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఇవి అయితే స్టోర్ బియ్యం అనమాట. నేనైతే మామూలు బియ్యం తీసుకోలేదండి, స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను. అవి అయితే రాగి సంగటి అయితే బాగా వచ్చింది స్టోర్ బియ్యం వాడితే మటుకి. అవి అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. పిండి అయితే 1 కప్పు అండి, 1 కప్పు కానీ ఇంకెంత మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత. బియ్యం మటుకి 1 గ్లాస్ తీసుకున్నాను. ఎసురు మటుకి మన ఇష్టమేనండి, ఇంత కొలత అనేది అయితే ఏమీ లేదు. మన ఇష్టం వచ్చినన్ని అయితే పోసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే పోయాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పప్పుచారుకి అయితే తాలింపు వేసుకున్నాను. అదిగోండి, అంటే అటు పప్పుచారు కాదు, ఇటు సాంబారు కాదు, అట్లా అనమాట. ములక్కాయ అయితే దొరకలేదండి నాకు. ఇంకా అయితే బెండకాయలు, బెండకాయలు, దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి అయితే అలా సాంబార్ లాగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాను. ఇదిగోండి మక్కాయి కొడుకు అయితే వచ్చాడు. షార్ట్లో మీరు చూసారు కదా, నాని వీడి పేరు. మీకైతే హాయ్ చెప్తాడంట, చెప్పురా. హాయ్. అక్కడి నుంచి వచ్చాడనమాట. ఇప్పుడు మన వీడియోలో హాయ్ చెప్పడానికి. మీరు కూడా హాయ్ చెప్పండి మా నానికి. చెప్పు, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ అండి చేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఇవి అయితే తాలింపు అయితే మగ్గాలండి. మగ్గాకైతే నేనైతే ముద్దపప్పు అయితే వేసుకుంటాను. ఇక్కడైతే కారం అవన్నీ కలిపి పెట్టుకున్నాను, సాంబార్ లాగా అనమాట. తర్వాత అయితే సంగటి ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి సంగటి చేస్తున్నాను కదా, పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చారు కూడా తాలింపు వేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇదైతే పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చేదాకా అయితే హైలో పెట్టుకొని అయితే ఉంచుకుందాం. ఇదిగోండి ఇక్కడైతే చారు అయితే మరుగుతుంది. ఇదిగోండి సంగటికి అయితే అన్నం అయితే ఉడికిందనమాట. ఇప్పుడే ఇంకొంచెం అయితే ఉడకాలండి, మెత్తగా ఉడకాలి, ఇంకొంచెం అయితే ఉడకాలి. ఇప్పుడైతే ఉడికింది కదా అన్నం. ఇప్పుడైతే రాగి పిండి అయితే వేసుకుందామండి. ఫ్రెండ్స్ వేసుకొని అయితే తిప్పుకోవద్దు, ఇలాగే ఉంచుకోండి. అది ఇంకా అది అలాగే ఉడకాలన్నమాట. కొంచెంసేపు ఆగి ఒక 10 నిమిషాలు ఆగైతే మనమైతే దాన్ని తిప్పుకుందాం. అలా అయితే ఉంచేసుకోండి మీరు. ఇలా వేసుకొని 10 నిమిషాలు అయితే ఉంచుకున్నాం కదా. ఇదిగోండి నేనైతే దీంతో అయితే తిప్పుకుంటున్నానండి. తిప్పాకైతే మీకు చూపిస్తాను. నేను మళ్ళీ గట్టిగా బాగా తిప్పుకునే దాన్ని బట్టి అయితే తిప్పాలండి, గంటలతో అయితే కుదరదు, ఊరికి ఇరిగిపోతాయి. అందుకే నేనైతే పప్పు గుత్తి తీసుకున్నాను. తిప్పాక మళ్ళీ మీకు చూపిస్తా. పొడి అయితే వేసుకొని మొత్తం తిప్పుకున్నాను కదా. ఇప్పుడైతే 1 నిమిషం అయితే ఉంచుకోవాలండి, ఒక 2 నిమిషాలు అయితే గట్టిపడాలి. ఇది గట్టిపడాక వండలు అయితే చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను, నేను ఉప్పు కూడా వేసాను.
సంగటి అయితే అయిపోయిందండి. నేనైతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం అయితే ఆరాకైతే వంటలు అయితే చేసుకుందాం. బాగా హాయ్ ఫ్రెండ్స్, రాగి సంగటి పప్పుచారు మామూలుగా లేదు కాంబినేషన్. ఫ్రెండ్స్ సంగటి అయితే అయిపోయింది. ముద్దలు అయితే చేశాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత అయితే ముద్దలు అయితే చేయాలి. ఇంక ఇప్పుడైతే నేనైతే వంటలు చేసి అయితే పెట్టాను. ఇప్పుడైతే తింటున్నాడు బావ. మేము ఇప్పుడైతే భోజనం చేస్తున్నామండి. మీ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఉదయం అయితే రాగి సంగటి పప్పుచారు అయితే చేసుకున్నాను కదా. రాగి సంగటి పప్పుచారు కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మా పిల్లలు కూడా బాగుందని చెప్పారు. పిల్లలకి సెలవులు కదా, ఇంటికాడే ఉంటున్నారు కదా. ఇంకా అందుకే నేనైతే వాళ్ళకైతే నిదానంగా అన్నీ చేసి అయితే పెడుతున్నాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన కాంచి కుదరదు కదండి. ఎప్పుడో పొద్దున ఒక ముద్ద తిని వెళ్తారు, టిఫిన్ చేసి వెళ్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఒక ముద్ద తింటారు, మళ్ళీ సాయంత్రం ఇక వాళ్ళకి ఇంత ఇదిగా తినడం అయితే కుదరదు కదా. ఇంకా అందుకే సెలవులు కాబట్టి నేనైతే మా పిల్లలకైతే ఇలా అయితే చేసి పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే వస్తుంది. బాయ్.